హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సామ్రాట్స్ లేబుల్. సో లాస్ట్ టైం రీల్ చేశాను కదా, విజయవాడ వెళ్తున్నాం ఫ్యాబ్రిక్స్ కోసం అని. నేను వెళ్ళిన పని ఒకటి, చేసిన పని ఒకటి. యాజ్ యూజువల్ విజయవాడ వెళ్ళగానే ఫస్ట్ అమ్మవారి దర్శనం అయితే కానిచ్చేసాము. బట్ అక్కడ వీడియో తీయడానికి ఆప్షన్ లేదు, ఆ రోజు చాలా రష్ ఉంది, అందుకని ఫోన్స్ అక్కడ అలౌ చేయలేదు. సో నేనైతే అది క్లిప్ తీయలేదన్నమాట. సో ఇక్కడ ర్యాండమ్గా వన్ టౌన్లో చాలా షాప్స్ అయితే తిరిగాము. ఫైనల్లీ నాకు ఒక షాప్లో నేను కావాలనుకుంటున్న టైప్లో మెటీరియల్స్, ఐ మీన్ ఫ్యాబ్రిక్, నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఏంటంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అది చాలా బాగుండాలి. బికాజ్ 300 రూపీస్ కూడా శారీస్ దొరికేస్తాయి. బట్ ఏంటంటే అవి రావలింగ్స్ రాకుండా ఎడ్జెస్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుండాలన్నమాట. కట్టుకుంటే ఏదో ఒక 10,000 రూపాయలు చీర కట్టుకున్నామేమో అన్న ఫీల్ రావాలి. సో నేను ఆ టైప్ ఆఫ్ టెక్స్చర్స్ కోసం డబల్ షేడ్స్ అండ్ సింగిల్ షేడ్స్ మంచి క్రేప్స్ అండ్ జార్జెట్స్ తీసుకున్నాను. నేను వెంటనే టు డేట్ పోస్ట్ చేసేస్తాను. ఆల్రెడీ వీడియోస్ అన్నీ తీసేసాను. యాక్చువల్లీ నాకు ఈ వీడియో లేట్ అయిపోయింది చాలా, బికాజ్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అందుకని ద మోస్ట్ అవైటెడ్ వీడియో. అండ్ కొన్ని మల్ కాటన్స్, ఖాదీ కాటన్స్ కూడా ఎంబ్రాయిడరీస్ చూశాను. దీనికి టాప్స్ నా ఓన్ డిజైన్స్ నేను రెడీ చేయబోతున్నాను. చాలామంది ప్రొడక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ప్రొడక్షన్ ఏంటి అంటే, మేము మా బ్రాండ్ మీద టాప్స్, ఐ మీన్ టాప్స్ అనే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్ అవ్వచ్చు, డ్రెస్సెస్ అవ్వచ్చు లాంచ్ చేయబోతున్నాము. నెక్స్ట్ మంత్ అన్నీ లాంచ్ అవుతాయి. శారీస్ ఈలోపు మేము సేల్ చేస్తున్నాము. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, నెక్స్ట్ మేము విజయవాడలో మొత్తం ఏమేమి కావాలో అన్నీ చేయించేసుకొని, మొత్తం అన్నీ ప్యాక్ చేయించేసుకున్నాం. డబల్ షేడ్ శారీస్, సింగిల్ షేడ్ శారీస్ అన్నిటికి కూడా డిజైనర్ బ్లౌజెస్ ఇచ్చాను. చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాది అని చెప్పుకోవడం కాదు, కానీ నాకైతే బాగా నచ్చాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము పెడన్ వెళ్ళాము. యాక్చువల్లీ అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ స్టాప్. దారిలో వస్తుంది. నేను చాలాసార్లు అయితే అక్కడికి విజిట్ చేసి ఫ్యాబ్రిక్స్ నేను పర్సనల్గా తీసుకున్నాను. బట్ నాకు అనిపించింది, సరే మన క్లయింట్స్కి మనం ఎందుకు ఇవ్వలేము, సో లెట్స్ డిజైన్ అని. సో విజయవాడలో ఎలాగో వెళ్ళాము కాబట్టి కొంచెం మాల్కి అవి వెళ్ళాము. మా జే యాజ్ యూజువల్ ఇయర్ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. సో అందుకని వాడి ఫస్ట్ డే స్కూల్ కొంచెం స్పెషల్గా ఉండాలని నేనైతే వెస్ట్ సైడ్లో షాపింగ్ చేసేసాను. ఫస్ట్ అయితే పీవీపీ మాల్కి వెళ్ళాము, ఫుడ్ అవి కానిచ్చేసి నెక్స్ట్ నేను వెస్ట్ సైడ్కి వెళ్ళి వాడి కోసం కొంచెం పర్సనల్ షాపింగ్ చేసాము, డ్రెస్సెస్ అండ్ ఆల్. సో అది అయిపోయాక మేమైతే పెడన్ స్టార్ట్ అయిపోయామన్నమాట. బట్ అక్కడైతే కొంచెం డిజాస్టర్. మా వాడు అస్సలు సహకరించలేదు, ఏడ్చేసాడనమాట. అప్పటికే మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాము. హీ వాజ్ వెరీ వెక్స్డ్. సో ఎందుకని ఇంకా ఆ రోజు డ్రాప్ అయిపోయి మళ్ళీ ఆపేసి నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాము. ఇంతలో ర్యాండమ్గా లోపల ఏమున్నాయా అనేసి జస్ట్ వన్ కార్లోంచి ఒక ఓవర్లుక్ వేసామన్నమాట. సో అదే ఈ వీడియో. కంప్లీట్గా అయితే ఫస్ట్ డే పెడన్లో ఏమీ షాపింగ్ చేయలేదు. బట్ ఆ రోజు అసలు సరే ఇంక వదిలేద్దాంలే, తర్వాత ఎప్పుడో వద్దాం అనుకున్నాము. బట్ ఆ కలెక్షన్ అవి చాలా బాగున్నాయి. అండ్ అంత రీజనబుల్ ప్రైసెస్కి మీకు భీమవరం లోకల్లో కానీ బయట అయితే దొరకవు. నేను డైరెక్ట్గా ప్రొడక్షన్ చేసే ప్లేస్ నుంచి తీసుకొస్తున్నా. సో డే 2 వెళ్ళాను. ఇదిగోండి, ఇదే వీడియో. డే 2 వెళ్ళాము. వెళ్ళి అక్కడ ఏంటంటే ఫ్యాబ్రిక్స్, శారీస్, ఈసారి ఏంటంటే కాటన్ కూడా తీసుకొచ్చారనమాట. అవైతే అల్టిమేట్ ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇన్ బడ్జెట్ అండి, అసలు 500 రూపాయలకి ఏమొస్తున్నాయి మీరే చెప్పండి, అసలు ఏమీ రావట్లేదు. అలాంటిది అన్నీ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ డే కూడా మా వాడు కొంచెం క్రాంకీ అయ్యాడు, బట్ హీఈస్ అడ్జస్టెడ్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో చూడండి, మొత్తం డ్రెస్ మెటీరియల్స్, శారీస్ అసలు చాలా చాలా బాగున్నాయి అనమాట. అండ్ అన్నీ కూడా మంచి బడ్జెట్ అండ్ కాటన్. ఇది జస్ట్ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ అండి, వీళ్ళే ప్రింట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తారు. అందుకని ఇంత తక్కువ ప్రైసెస్కి. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్.